విజయలక్ష్మి వెలగా అండి. ఎస్ మ్యామ్. ఆ! చాలా బాగుందండి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఏలూరు నుంచి అండి. శోభ గారు ద్వారా వచ్చాను. మా కోడలు సింధు శర్మ. సింధు. చాలా బాగుందండి. వెరీ నైస్. నాకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోయినాయి. లైట్ గా ఉన్నాను. బాగున్నాను. చాలా బాగుందండి. కొంతమందికి సజెస్ట్ చేశాను. చేస్తానన్నారు వాళ్ళు కూడా. ఇందాక నుంచి అన్మ్యూట్ అవ్వలేదండి చాలాసేపు. మీరు No problem. ఏం అన్మ్యూట్ బాగుంది ఏం బాగుంది దేనికి జాయిన్ అయ్యారు రిజల్ట్ ఏంది అది కాకుండా స్కిన్ లో బాడీలో షేప్ లో టెక్స్చర్ లో ఎనర్జీ లెవెల్స్ లో ఏం మార్పులు? ఏజ్ 60 అండి. తర్వాత నా స్కిన్ కూడా కొంచెం బాగానే ఉందండి. మీరు అన్నారు కదా ఇక్కడ నలుపు తగ్గుతుందని, అది కూడా తగ్గింది. స్కిన్ కూడా బాగుంది. చాలా బాగుందండి. మీ ఎనర్జైజేషన్ మాత్రం చాలా అసలు మాకు ఒక బూస్టింగ్ లాగా ఉందన్నమాట. చాలా స్పిరిచువల్ గా చాలా బాగా చెప్తున్నారు. అసలు ఇంకా మేము ఇందులో ఇంకా లెవెల్స్ చేయాలని అనుకుంటున్నాను నేను. చాలా బాగుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి. అసలు ఏమి లేదు. అసలు ముందు ఫస్ట్ ఫేజ్ లో కొంచెం కష్టం అనిపించింది. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ చాలా బాగుందండి. ఫస్ట్ 2 డేస్ కొంచెం అనిపించింది. చేయగలమా లేదా అని చెప్పి. కానీ చాలా ఈ రోజు ఫుడ్ తీసుకుంటే ఏంటో హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతవరకు మనం వేస్ట్ గా తీసుకున్నామా అసలు, ఆ, ఇదంతా వేస్ట్ ఫుడ్ మనం తీసుకుంటుందే అనిపిస్తుందండి. అలా కాదండి. ఇట్ ఈస్ నాట్ ఎ వేస్ట్ ఫుడ్. అండర్స్టాండ్. బాడీ ఆ, దేనికైతే తీసుకుంటుందో కొన్ని రిజర్వ్ గా పెడుతుంది. రిజర్వ్ గా చూడండి, మనం డబ్బులు సంపాదించిన తర్వాత కొంత డబ్బులు నిజమైన ఎమర్జెన్సీ వర్క్ కి ఎక్కడో అక్కడ దాచిపెట్టేస్తారు. ఎస్పెషల్లీ ఉమ్, ఇండియన్ కమ్యూనిటీలో అందరూ దాచిపెడతారు. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు ఆ, 3 టైర్ 4 టైర్ ఎకానమీ అంటారు ఇండియన్ ఎకానమీ. ఒకటి, మీరు డబ్బులు దాచిపెడుతున్నారు, గవర్నమెంట్ కి తెలియదు. రెండోది, మీరు డబ్బులు దాచిపెడుతున్నారు, గవర్నమెంట్ కి తెలుసు. మూడోది, మీరు డబ్బులు దాచిపెట్టట్లేదు, ట్యాక్స్ కడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. నాలుగోది, మీ డబ్బులు మీ ద్వారానే మీ ఇంట్లో వాళ్ళు దాచిపెడతారు, అది మీకు తెలియదు. ఇది 4వ టైర్. ప్రపంచంలో చాలా తక్కువ ఇండియన్ టైర్ ఎకానమీ ఉంటుంది. సో అలా మన బాడీ కూడా ఎంతో కొంత ఎనర్జీ రిజర్వ్స్ దాచిపెడుతుంది. లంకణం ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది. దాన్నే ఔషధిగా వాడుతున్నాం. కావాల్సిన అర్థమైందా? దాన్ని తీసేసుకున్నాం ఇప్పటి వరకు. ఆహా, అదే ఫుడ్ ఔషధిగా మారుతుంది. చాలా మీరు తినే అన్నంలో చాలా తక్కువ 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 శాతం ఔషధి గుణాలు ఉంటాయి. వాటిల్ని మిగిలించుకొని ఈ టైంలో కరిగించి వీఆర్ యూజింగ్ ఇట్. Yes, అవునండి. ఫుడ్ని ఇగ్నోర్ చేయకూడదు. హిందూ మీన్స్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇగ్నోరెన్స్ రెండు ఉండకూడదు. ముందు తిన్నవాడు ఇన్ఫీరియర్ కాదు, ఏం మిగిలిందో దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. రైట్, చాలా ప్లీజ్ గో ఆన్. బాగుంది. Visual కూడా చాలా బాగుంది. మీ ఎనర్జైజేషన్ ఇవ్వటం మాకు బాగా ఎనర్జీ ఇచ్చింది. చాలా బాగుందండి. చాలా ఎనర్జెటిక్ గా అసలు బాడీ లైట్ వెయిట్ గా చాలా స్పీడ్ గా అసలు మామూలు ఇదివరకటి కంటే కూడా చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాం ఇంట్లో మా పనులకి. ఇంకా చెయ్యాలి. మీలాంటి గురువు దొరకటం కూడా మాకు అదృష్టం. అది భగవంతుడు పంపించాడు మీ ద్వారా. అంతే. మీరేగా అసలు గురువులు అంటేనే దేవుడు కదా అసలు. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవండి. చాలా ఈజీగా చక్కగా చేసేసాం. అసలు ఈరోజు తింటేనే కొంచెం ఏంటో హెవీగా అనిపించినట్టుంది. అంత తినాలని కూడా కోరిక లేదు. కానీ తినాలి కాబట్టి తిన్నాం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ ఎస్, మచ్. థ్యాంక్ యూ.